ఫైనల్లీ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అండ్ దాంతో పాటుగా ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ఏమేం మనకు రిటర్న్ ఇస్తారు? ఏమేం రిటర్న్ అవ్వవు? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఫోర్త్ ఫేజ్ స్టే ఫేజ్ ఉంది కదా! దానికి సంబంధించి కూడా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐ వాంట్ టు థాంక్ ఎవ్రీవన్. సో, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ఫ్రీ ఎగ్జిట్ గురించి ముందే. అండ్ ఈ ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మెయిల్ చేయాలి. ఎట్లా మెయిల్ చేయాలని చెప్పి కూడా చెప్పిన. సో, సో ఏదేమైనా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. ఓకేనా? సో, మెయిల్ మనం చాలామంది మెయిల్ చేసిర్రు. ఐ వాంట్ టు థాంక్ ఎవ్రీవన్ ఫర్ మెయిలింగ్. సో, ఎవరైతే మెయిల్ చేసిర్రో ఫ్రీ ఎగ్జిట్ కోసం వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీ వల్ల కొంతమంది బెనిఫిట్ అయితారు. అండ్ దాంతో పాటుగా మీరు కూడా బెనిఫిట్ అయితారు. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో, జస్ట్ బికాస్ ఆఫ్ యూ సో, మనకు 2024లో లేదు ఈ ఫ్రీ ఎగ్జిట్. 25ల మనం మీ ఎఫర్ట్స్ తోటి సాధించుకున్నాం అయిపోయింది. ఓకేనా? సో, అది అండ్ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? అనంటే ఫ్రీ ఎగ్జిట్ ఈస్ నథింగ్ బట్ ఎట్లాంటి అమౌంట్ తీసుకోకుండా మన సర్టిఫికేట్‌లు మనకివ్వడాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటాం. కొంతమందికి కాలేజెస్ నచ్చలేవు. కొంతమందికి లైక్ హాస్టల్స్ నచ్చలేవు. ఓకేనా? కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్. కొన్ని కాలేజ్ లోపల ఫ్యాకల్టీ లేదు. ఓకేనా? కొంతమంది సో, కొంచెం బెటర్ కాలేజ్‌కి ఎళ్దాం అనుకున్నారు. ఓకేనా? మేనేజ్మెంట్‌కెళ్దాం అనుకున్నారు. అన్న సిట్యుయేషన్ లోపల మీకు ఫేజ్ 1 లోపల సీటొచ్చినా, ఫేజ్ 2 లోపల సీటొచ్చినా ఆర్ ఫేజ్ 3 లోపల సీటొచ్చినా ఇవేవి వద్దనుకోని లైక్ ఫేజ్ 1లో సీటొచ్చింది జాయిన్ అయిపోయారు. కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు. వేరే ఏహెచ్ఎస్‌కెళ్దాం అనుకుంటున్నారు. లేకపోతే వేరే ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉంది. మేనేజ్మెంట్‌కెళ్దాం అనుకుంటున్నారు. వేరే కోర్స్‌కెళ్దాం అనుకుంటున్నారు అన్న సిట్యుయేషన్ లోపల మీకు ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీటొస్తే మాత్రం వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే మనకివ్వరు. ఎందుకివ్వరు కాలేజ్ వాళ్ళు అనంటే మనం వాళ్ళకి బాండ్ అనేది ఒకటి సబ్మిట్ చేసినాం. ఓకేనా? డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని జెప్పి. ఓకేనా? సో, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని జెప్పి ఒక బాండ్ అయితే మనం సబ్మిట్ చేసినాం. సో, ఈ బాండ్ సబ్మిట్ చేసినాం కాబట్టి మనం లీగల్‌గా వాళ్ళకి ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి నోటరీ అనేది కొట్టిపిచ్చి మన దాని మీద సైన్‌లు పెట్టి ఇచ్చినాం బాండ్ అనేది. కాబట్టి ఇప్పుడు మీకు ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా ఆర్ మాప్ ఆఫ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అందులోపల సీటొచ్చినా డిస్కంటిన్యూ చేద్దాం అంటే ఆల్రెడీ మీరు బాండ్ సబ్మిట్ చేసిర్రు కాబట్టి డిస్కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉండది. సో, డిస్కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీకు సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వరు. ఓకేనా? సో, సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే మనం డిస్కంటిన్యూ చేసినందుకు అరౌండ్ ఒక 50,000 అయితే కట్టాల్సుంటది యాక్చువల్ అయితే. కానీ మనకు ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటదన్నట్టు. విత్ థీస్ ఫ్రీ ఎగ్జిట్ ఏం చేస్తారు కదా! అంటే మన దగ్గర ఎట్లాంటి మనీ తీసుకోకుండా మన సర్టిఫికేట్‌లు మనకి, మన బాండ్ మనకి, మన ఫీజు మనకైతే ఇస్తారన్నట్టు. సో, ఏమేం రిటర్న్ అయితాయి అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఎవరికైతే ఫేజ్ 1ల, ఫేజ్ 2ల, ఫేజ్ 3ల సీటొచ్చి కాలేజ్ నచ్చలేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ గూడా ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్. ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల మీరు సర్టిఫికేట్స్ తీసుకుంటే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ అదర్ ఫేజెస్. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఫేజ్ ఉంటే మాత్రం ఓకేనా? ఫేజ్ 4 ఒకవేళ ఉంటే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 4. నువ్వు డిస్కంటిన్యూ చేసినావు అంతే. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఫ్రీ ఎగ్జిట్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే. ఓకేనా? సో, మనకి మన సర్టిఫికేట్‌లు అన్నీ, అన్నీ గూడా మనకిచ్చేస్తారన్నట్టు. ఓకేనా? ఎక్సెప్ట్ యూనివర్సిటీ ఫీ. మనం 6,000 అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టినాం చూసిర్రా? అది తప్ప మిగతాదంతా కూడా మనది మనకిచ్చేస్తారు. మన ఫీజ్ ఎంత కట్టినాం ఫీజు, మన సర్టిఫికేట్‌లు, మన బాండ్‌లు అన్నీ గూడా ఇస్తారు. ఓకేనా? సో, ఇది ఎవరికి హెల్ప్‌ఫుల్ అంటే ఫేజ్ 1లో నాకు సీటొచ్చిందన్నా నచ్చలేదు. లేకపోతే ఫేజ్ 2లో నాకు సీటొచ్చిందన్నా నచ్చలేదు. ఫేజ్ 3లో నాకు సీటొచ్చిందన్నా నచ్చలేదు. నేను ఆల్టర్‌నేట్‌కెళ్దాం అనుకుంటున్నా. నాకు ఏహెచ్ఎస్ అనేది ఆల్టర్‌నేటివ్ లోపల ఉంది అని అనుకున్న వాళ్ళకు చాలా హెల్ప్ అయితది బ్రో. ఓకేనా? చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. అండ్ ఒకవేళ మీరెళ్తా అనుకుంటే మాత్రం ఇప్పుడే ఎళ్ళండి. మళ్ళీ మళ్ళీ మనకు ఎళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరు. 50,000 కట్టమంటరు. మీరు 50,000 కట్టినా కూడా అక్కడ ఒక స్టూడెంట్ లాస్ అయితాడు అని చెప్పి నేను చెప్తా. యూజ్ థిస్ అండ్ బెనిఫిట్ సమ్ ఆఫ్ పీపుల్. ఓకేనా? సో, ఎవరికైతే పాపం ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ మంచిగుండయో
వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఎళ్లి ఓకేనా. సో, మీరు కూడా ఎట్లాంటి అమౌంట్ కట్టడం ఉండదు కాబట్టి, సో, మీకు నచ్చలేదు, మీకు వేరే ఆల్టర్‌నేటివ్ ఉంది అనుకున్నప్పుడు ఎళ్ళండి బ్రో వేరే కోర్సెస్‌కి. ఓకేనా. ఇట్స్ జస్ట్ అన్ థింగ్. అండ్ ఫ్రీ ఎగ్జిట్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే మనకు ఈ ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి 8థ్ డిసెంబర్ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్. 8థ్ డిసెంబర్ 2025 రోజు. సో, మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ నుండి నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ నర్సింగ్ 2 కోర్సెస్‌కి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025, 26 ఇందులోపల మనకేమిచ్చిర్రు అంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ సీట్స్ ఓకేనా. గవర్నమెంట్ సీట్స్ లోపల ఎవరైతే జాయిన్ అయ్యిండ్రో బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లోపల సో ఏవైతే అఫిలియేట్ అయ్యే కాలేజెస్ ఉన్నాయి కదా, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అఫిలియేట్ అయి ఉన్న నర్సింగ్ కాలేజ్ లోపల బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ లోపల బీఎస్సీ నర్సింగ్కి అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటా గవర్నమెంట్ సీట్స్‌కి అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ గూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇందులోపల మనకి ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, వీళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి. సో, డిస్కంటిన్యూ చేయడానికి అని చెప్పి మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఓకేనా. సో, ఫ్రీ ఎగ్జిట్ ఈస్ నథింగ్ బట్ డిస్కంటిన్యూయేషన్. ఓకేనా. సో, ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకు డిస్కంటిన్యూ చేయడానికి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. మనకి 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం దాకా టైం ఇచ్చిర్రు. ఓకేనా. సో, మనకి 8థ్, 9థ్, 10థ్ ఓకేనా. సో, సారీ 8థ్ అంటే అయిపోయిందనుకోరి. 9థ్, 10థ్ 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు ఫ్రీ ఎగ్జిట్ కోసం. సో, ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల మీరు సర్టిఫికేట్‌లు తీసుకోవాలంటే మీ కాలేజ్‌కి మీరు 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం లోపు కాలేజ్‌కి ఎళ్ళాల్సుంటది. ఓకేనా. ఎళ్లి మన సర్టిఫికేట్‌లు మనం కలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేందంటే యూనివర్సిటీ ఫీ అనేది మనకివ్వరు బ్రో. ఓకేనా. సో, మనం చేసిన మిస్టేక్‌కి ఓకేనా. సో, మనం పెట్టుకున్న దానికి అన్నిటికి సో, వాళ్ళు ఆహ్, ఏందంటే యూనివర్సిటీ ఫీ అనేది మనకి ఇవ్వరన్నట్టు. ఓకేనా. యూనివర్సిటీ ఫీ వితౌట్ యూనివర్సిటీ ఫీ ఒక ఎట్లాంటి పెనాల్టీ లేకుండా సో, దానికి పెనాల్టీకి బదులుగా యూనివర్సిటీ ఫీని కాంపెన్సేట్ చేస్తారన్నట్టు. ఓకేనా. 6,000 ఏదైతే మనం కట్టినామో ఈ 6,000 మనకివ్వరు. అండ్ అట్లా దాంతో పాటుగా పెనాల్టీ అనేది ఏముండదన్నట్టు. మన అప్లికేషన్ ఫీ మనకివ్వరు. ఈ రూ. 6,000 అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టిన ఫీ మనకివ్వరు. అండ్ దాంతో పాటుగా ఏదైతే ఈ 50,000 పెనాల్టీ ఉంటదో ఈ 50,000 పెనాల్టీ కూడా ఉండదన్నట్టు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు డిస్కంటిన్యూ మీరు డిస్కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ దే విల్ నాట్ బి రిలీవ్డ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల ఏదైతే వాళ్ళు ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం అని చెప్పి. ఈ డేట్ తర్వాత ఎట్లాంటి సిట్యుయేషన్స్ లోపల కూడా వీళ్ళు రిలీవ్ చెయ్యరు అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ ఏందంటే ప్రిన్సిపల్స్‌కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఏదైతే కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న క్యాండిడేట్స్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం సో, డిస్కంటిన్యూ అయితే చేసేసేయండి. సో, ఏదైతే లాస్ట్ డేట్ అయితే ఉంది కదా ఫ్రీ ఎగ్జిట్ కోసం, ఆ ఫ్రీ ఎగ్జిట్ కంటే ముందే రిలీవ్ చేసేయండి. ఫ్రీ ఎగ్జిట్ తర్వాత రిలీవ్ చేయొద్దు అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజెస్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దే కెన్ రిలీవ్ ఎనీ క్యాండిడేట్స్. ఓకేనా. సో, ఎవ్వరైనా కూడా డిస్కంటిన్యూ చేత్తా అనుకుంటే మాత్రం వాళ్ళకి రిలీవింగ్ అయితే ఇయ్యొచ్చు అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. 2025-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మాత్రం అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 మాప్ ఆఫ్ ఫేజ్ లోపల ఎవరికైతే సీట్ వస్తదో వాళ్ళు డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళకి రిలీవ్ ఇయ్యాలే అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఒక పాయింట్. సో, ఒక రిటర్న్ అప్లికేషన్ ఫార్మ్ అయితే మనం వాళ్ళకి ఇయ్యాల్సుంటది. నాకు సో అండ్ సో రీజన్ ఉంది. నాకు వేరే ఆల్టర్‌నేటివ్ ఉంది. నాకు మేనేజ్మెంట్‌కెళ్దాం అనుకుంటున్నా. నేను ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికెళ్తున్నా అని చెప్పి వాళ్ళకో లెటర్ రాసి ఇవ్వాలి. ఎప్పటిదాకా టైం ఉన్నది? 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం దాకా. ఓకేనా. సో, దే ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ టు రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, బాండ్స్, ట్యూషన్ ఫీ. మనం ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చామో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని చెప్పి, బాండ్స్
మనయి మనకి ఇవ్వాలి అని జెప్పి ట్యూషన్ ఫీ మనయి మనకి ఇవ్వాలి అని జెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ లోపల. ప్రిన్సిపల్స్ ఆర్ డైరెక్టెడ్ టు అప్‌లోడ్ ద డాటా ఆన్ ద అడ్మిషన్ పోర్టల్ బై 5 పీఎం ఏదైతే మనకు 10థ్ డిసెంబర్ 2025 5 పీఎం వరకి ఎవరెవరు డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి ఆ డాటా అప్‌లోడ్ చేయాలనేది మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా ఒకటి ఇచ్చిర్రు ఏంది కదా అంటే క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్‌డ్రా ఫ్రమ్ సీట్ ఓకేనా. ఆఫ్టర్ 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం అంటే తర్వాత 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం తర్వాత విత్‌డ్రా చేసుకోవడానికి ఛాన్స్ లేదు సీట్‌ని. కాబట్టి మీరు చేసుకున్నా కూడా 10థ్ డిసెంబర్ 2025 4 పీఎం లోపే చేసుకోవాలి అని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. సో, ఇది ఓకేనా. మన బాండ్స్ మనకి రిటర్న్ ఒస్తాయి. మన సర్టిఫికేట్‌లు మనకి రిటర్న్ ఒస్తాయి. మన ట్యూషన్ ఫీ మనకి రిటర్న్ ఒస్తాయి. ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్ ఆల్సో. ఓకేనా. కానీ ఒక థింగ్ ఏందంటే డిస్కంటిన్యూ చేసిన వాళ్ళెవరు కూడా నెక్స్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఫేజ్‌లా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు డిస్కంటిన్యూ ఇన్ ఫ్రీ ఎగ్జిట్ ఓకేనా. సో, ఫ్రీ ఎగ్జిట్ లోపల పార్టిసిపేట్ చేసిన ఎవ్వరు కూడా నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకొని పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. సో, నెక్స్ట్ ఫేజ్ అనేది మనకి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఏదైతే నెక్స్ట్ ఫేజ్‌ని స్ట్రే ఫేజ్ అని చెప్పి అంటా ఉంటాం అన్నట్టు. ఈ స్ట్రే ఫేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఫేజ్. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఫేజ్. దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ ఫేజ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోరి. ఫర్దర్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వీడియో చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.